హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 212. అంతలా నన్ను భరించమని ఎవరు చెప్పారు నీకు? నేను అంతలా బరువవుతుంటే తీసుకెళ్ళి మా ఇంట్లో దించేసేయి నన్ను. అప్పుడు నీకెలాంటి బాధ ఉండదు కదా అని అరిచింది వేద. నువ్వు నాకు బరువవుతున్నావని చెప్పానా నేను? అన్నాడు రుద్ర సీరియస్ వాయిస్‌లో. నువ్వు చేసేది అలానే ఉంది. నీకు నేను బరువవుతున్నట్టున్నాను. పెళ్ళాం కొద్ది రోజులు దూరంగా ఉండేసరికి నీకు నా మీద ప్రేమ పోయినట్టుంది. కదా! నీకు బయట వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్, బయట పనుల మీద ఉన్న ఇంట్రెస్ట్ పెళ్ళాం మీద ఉంటే కదా! అందుకే నీలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఇలా అందరిని ఆదరించడానికి వెళ్ళాలి. అంతేగాని పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని ఇలా టార్చర్ చేయకూడదు. నీకు బరువు అవుతున్నాను కాబట్టే నువ్విలా చేస్తున్నావు. అవసరం లేదు. నేనేమి నీ దగ్గర ఉండను. మా ఇంటికి వెళ్ళిపోతాను. నన్ను పంపించెయి అని వేద ఏడుపు రాగం అందుకోవడంతో మామూలుగా ఉంటే 2 చెంపలు వాయించేవాడే. నైన్త్ మంత్ ఇప్పుడు. ఆ మంత్ వాళ్ళకి ఎంత ప్రెసీషియస్‌నో తెలుసు రుద్రకి. ఆమె మూడ్ స్వింగ్స్ కూడా అర్థమవుతున్నాయి. ఆల్రెడీ డాక్టర్ గారు చాలా చెప్పారు అతడికి. ఈ టైంలో నిద్ర ఉండదు. మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కాస్త కష్టపడాలి రుద్ర బాబు మీరు అని తనని కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని ఆవిడ చెప్పారు. ఆవిడ చెప్పినట్టే ఇక్కడ ఈవిడ కూడా ప్రవర్తిస్తూ ఉండడంతో ఏం చేయాలో అర్థం అవ్వకుండా గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి అతడి కోపాన్ని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా చేస్తే అసలే సున్నితత్వం. కనీసం ముట్టుకున్నా ఎర్రగా అయిపోతుంది. అందుకే వెనకడుగు వేసి రుద్ర ఏమీ అనకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు. ప్రెగ్నెన్సీ ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు ఆమె తన బిడ్డని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగం చేసిందో. ఎంత ధైర్యం చేసిందో, ఎంత బలంగా ఉందో, ఆ బిడ్డ కోసం ప్రాణాలు సైతం అడ్డు పెట్టుకొని, ఇప్పటి వరకు తన ప్రెగ్నెన్సీ జర్నీని తీసుకువచ్చింది ఇక్కడి వరకు. అలాంటిది ఆమెని ఇప్పుడు చిన్న మాట అని నొప్పించకుండా సైలెంట్‌గా వెళ్ళి, ఆమె పక్కన కూర్చొని ఆమెని గట్టిగా హత్తుకున్నాడు. ఆమె తల అతడి ఎదకి అదుముకొని. ఇప్పుడు అతను ఒక మాట అన్నా మాట మాట పెరిగి గొడవ చేస్తుంది. ఏడుస్తుంది తప్పితే తను ఊరుకోదు. అది అలా సెట్ కాదు అని మనోడే కాస్త దిగి వచ్చి ప్రేమగా ఆమెను హత్తుకొని ముద్దున్న వాడెవడైనా ప్రెగ్నెంట్ భార్యని వదిలేసి వెళ్తాడా? ఒకవేళ వెళ్ళాడు అంటే అది ఎంత అర్జెంటో. పైగా నా వైపు నుండి కూడా ఒక్కసారి ఆలోచించలేవా? నన్ను ఎప్పుడు వదిలిపెట్టి ఉండనివాడు ఒక్కరోజు ఏదో పని మీద వెళ్తున్నాడు అంటే బావకి అది ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటుందో అని ఒక్కసారి ఆలోచించి చూడు దక్ష. అప్పుడిలా ఏడుపులు, అరవడాలు ఏవి ఉండవే. నాకు తెలుసు నీకీ సమయంలో నేను పక్కనే ఉండాలి అని ఉంటుంది. కానీ నేనేం దేశాలు దాటి పోవట్లేదు కదా! అని రుద్ర అంటుంటే పోయినప్పుడెక్కడికి పోయింది? అని అంది వేద. ఆల్రెడీ 2 సార్లు మనోడు వెళ్ళి వచ్చాడు కదా! అప్పుడంటే నీకు స్టార్టింగ్స్ మంత్ కదే! ఇప్పుడు మంత్స్ పెరుగుతూ ఉంటే వెళ్ళనా చెప్పు? ఆఫీస్ నుండి కూడా నీకోసం త్వరగా వస్తున్నాను కదా! నేను. నీ ప్రెగ్నెన్సీని ఎంత ఎంజాయ్ చేయాలి అనుకున్నాను. ప్రతి నిమిషం నీ దగ్గరే ఉండి నీకు ఆ మూమెంట్‌ని చాలా హ్యాపీ చేయాలి అనుకున్నాను. నాకు బయట పనులు కూడా అలాగే కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఒకటి మాత్రం చెప్పగలను దక్ష. ఒక పర్సన్ కోసం వెళ్తున్నాను నేను. మనకి చాలా కావాల్సిన వాళ్ళు వాళ్ళు. మన ఇంటికి వస్తే అందరికన్నా నువ్వే ఎక్కువ హ్యాపీ అవుతావని నేననుకుంటున్నాను అని చెప్పాడు రుద్ర. కానీ ఎవరు బావ? అని అప్పటి వరకు ఏడ్చింది. అలా ఏడుపు ఆపేసి మొహం పైకెత్తి రుద్రనే చూస్తూ అడిగింది. సరిగ్గా కూర్చోవే మెడ పట్టేస్తుంది అని ఆమెకి వెనక పిల్లో అడ్జస్ట్ చేసి ఆమెను సరిగ్గా కూర్చోబెట్టి వచ్చాక చెప్తాను. ఇప్పుడేం చెప్పలేను అర్జున్. అండ్ ఇంపార్టెంట్ అని మాత్రం చెప్పగలను అనే. ఓకేనా? అని రుద్ర కళ్ళు ఎగరేసి అడుగుతూ ఉంటే, నువ్వు పెళ్ళాం దగ్గర కూడా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు కదా! అని బుంగమూతి పెట్టుకొని, నీ దగ్గర నాకే ఉంటాయే సీక్రెట్స్ మెంటల్ దాన. నాకే తెలియదు వెళ్ళే వరకు అక్కడ సిట్యుయేషన్ ఏంటి అని. కాబట్టి వన్ డే అంతే. ఒక్కరోజు టైం ఇవ్వు నాకు. మళ్ళీ 24 గంటలు గడవక ముందే నీ ముందుంటాను. సరేనా? నమ్ముతావు కదా నీ బావను. కావాలి అంటే నీకు 24 అవర్స్ ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంటాను. ఓకేనా? అని మనవాడు కాస్త కోపంగా కాకుండా, సీరియస్‌గా కాకుండా చాలా ప్రేమగా చెప్పడంతో అప్పుడొప్పుకున్నారు మేడంగారు. రుద్రలో మొదటిసారి అంత సున్నితత్వం చూస్తున్న వేదకి కళ్ళు తిరిగినంత పనయింది. కానీ ఇంకా ఎక్కువగా చేస్తే లాగి తంతాడని తెలుసు కాబట్టి సైలెంట్‌గా సరే మరి తొందరగా రావాలి. అసలే అత్తయ్య 9 నెలలు పడగానే ఎప్పుడు డెలివరీ అవుతుందో ఏంటో చెప్పలేము.
అన్నారు. ఒకరోజు దాటిన తర్వాత కూడా అవ్వచ్చు అని చెప్తుంది. నాకలా భయం వేస్తుంది బావ. డెలివరీ అప్పుడు నువ్వు లేకపోతే నాకేం బావుండదు. పైగా నాకు శ్రీమంతం కూడా చేస్తాను అని చెప్పావు గ్రాండ్‌గా. ఇప్పటికే మనకి ఎంగేజ్‌మెంట్ జరగలేదు. పెళ్లి చక్కగా జరగలేదు. ఆఖరికి మన మ్యారేజ్ డే కూడా నువ్వు గ్రాండ్‌గా చేయలేదు. నా శ్రీమంతం బాగా చేయలేదనుకో, అప్పుడు చెప్తాను నీ సంగతి. చూడు అసలే నా శ్రీమంతం నువ్వు దగ్గరుండి చేయాలని నాకు చాలా కోరికగా ఉంది. ఒక అమ్మాయికి ఏదైనా కోరికగా ఉంది అంటే, అది తన అమ్మ అవుతూ ఉంటే శ్రీమంతం చేసుకోవాలి అని, నీ చేతులతో నువ్వు నాకు గాజులు తొడగాలి. చాలా ఆశగా ఉంటుంది బావ. నాకు శ్రీమంతం చేసుకోవాలని ఉంది. నా కోరిక తీరుస్తావు కదా! అని వేద బేలగా అడుగుతూ ఉంటే, మమ్మీకి చెప్తాను ఇప్పుడు పంతులు గారిని అడగమని. శ్రీమంతం ఏ డేట్‌లో బావుందో అని. సరేనా? అలాగే నేను రాగానే అన్ని పనులు మొదలుపెడతాను. నువ్వస్సలు కంగారు పడకు. నీ డెలివరీ తర్వాత అంతా త్వరగా అవ్వదు డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు టైముంది అని. డెలివరీ ఎప్పుడు? ఎప్పుడవుతుంది అని నువ్వు మీ అత్తయ్య కంగారు పడి, నన్ను కంగారు పెట్టి సావకండి. నువ్వనుకున్నట్టుగా నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువగా నీ బావని శ్రీమంతం చేస్తాడు. సరేనా? షాపింగ్‌కి ఏమేం కావాలో అన్నీ రాసి పెట్టుకో. నేను రాగానే ఇద్దరం వెళ్లి షాపింగ్ చేసేద్దాం. ఓకేనా? అని రుద్ర చాలా సున్నితంగా భార్య ముంగురులు సవరిస్తూ చెబుతూ ఉంటే, "బావ ఇది నువ్వేనా?" అని అడిగింది వేద పిచ్చి మొహం వేసుకొని. "ఎందుకే? ఇప్పుడేమైంది?" అని బూరెల్లా ఉన్న ఆమె బుగ్గలను ముద్దాడుతూ అడిగాడు రుద్ర. "మరి నువ్వింత సాఫ్ట్‌గా చెప్తున్నావా? నేనింత గోల చేస్తున్నా కూడా నువ్వింత సాఫ్ట్‌గా చెప్తూ ఉంటే ఏదో తేడా కొడుతుంది" అని వేద పిచ్చిగా నవ్వుతుంది. నైన్త్ మంత్‌లో ఉన్నావు. ఎప్పుడు ఏదైనా అంటే ఏడుస్తూ ఏదైనా చేసుకుంటావు. అవసరమా? ఇప్పుడేదైనా జరిగితే ఇప్పటివరకు నువ్వు పడిన బాధ, మేమందరం తీసుకున్న టెన్షన్ అంతా ఊరికేనా అనిపిస్తుంది. కాబట్టి ఈ నైన్త్ మంత్ నీకెంతో ప్రెషియస్‌నో నాకు తెలుసు కదా! ఈ 1 మంత్ ఎంజాయ్ చేయవే. నిన్ను ఏమనను కానీ వన్స్ నువ్వు డెలివరీ అయ్యాక ఈ అసలైన రుద్రగాడిని చూపించకపోతే ఎలా చెప్పు? నువ్వు చూపించిన ప్రతి ఒక్కటి గుర్తుందే నాకు. నువ్వు ప్రెగ్నెంట్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు నన్ను ఎంత టార్చర్ చేశావో ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకున్నాను మైండ్‌లో. అవన్నీ బయటకు తీసి నిన్ను టార్చర్ చేయడం, నేను కూడా డెలివరీ అవ్వాలి అని దానికోసం ఎంత వెయిట్ చేస్తున్నానో నీకు తెలియదే. అప్పుడు కదా దక్ష మేడం మీ సంగతి అని రుద్ర సాఫ్ట్ టోన్‌లోనే వార్నింగ్ ఇస్తుంటే మేడం గారు ఆఫ్టర్ డెలివరీ తన పరిస్థితి ఏంటో ఊహించుకుంటూ, అయినా మా బావ మంచోడు అట్లా చేయడు కదా అని తెగ మెలికలు తిరుగుతూ ఉంటే, అవును మంచోడినే. ఆ మంచితనమే చూపిస్తానులేవే నీకు డెలివరీ అయ్యాక. అసలే ఓ ముద్దు ముచ్చట అనేది లేకుండా వీడు కడుపులో పడ్డాడు. అసలు తనివి తీరా నిన్ను అనుభవించిందే లేదు కదా నేను. వెంటనే అసలు వీడిని ఎవరు తీసుకురమ్మన్నారు నిన్ను? అని రుద్ర కసుక్కున ఆమె మెడపైన కొరకగానే, అబ్బా బావ! నీకు దెబ్బలు పడతాయి చెప్తున్నా. వాడు వచ్చేది నాకేమైనా ముందు చెప్పాడా ఏంటి? అయినా వాడిప్పుడే వస్తున్నాడు అని ఇది రెండోసారి, మూడోసారి అంటున్నావు. దెబ్బలు పడితే ఇంకొకసారి అలా అంటే నా కొడుకుని ఏమనుకున్నావో? అని వేద రుద్రకి వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఉంటే, "నీకంత సీనుందా?" అన్నట్టు రుద్రకి ఒక లుక్కించి, "చక్కగా డెలివరీ అయ్యాక 6 మంత్స్ వదిలేస్తానే నిన్ను. కానీ 6 మంత్స్ తర్వాత అప్పుడు చూపిస్తా కదా నీకసలైన రుద్రగాడిని" అని మనోడు ఇప్పుడే బీపీ పెంచేస్తూ ఉన్నాడు వేదకి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.